అధిక వర్షాల వల్ల నీరు కలుషితమై వ్యాధులు వ్యాపించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మున్సిపల్ అధికారులు శానిటేషన్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వెనుక ఉన్న బిల్డింగ్ వద్దకు చేరుకుని పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించారు. తెనాలి పురపాలక సంఘం వెనుక నిర్మాణానికి నోచుకొని బిల్డింగ్ వద్ద పారిశుద్ధ్య పరిస్థితిని పరిశీలించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రంగా ఆక్షేపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజు మాట్లాడుతూ డయేరియా, కలరా అలాగే తెలియని వ్యాధులు ప్రబలకుండా పురపాలక సంఘం తీసుకోవాల్సిన చర్యలు విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్సీ ఆలపాటి అన్నారు. గుంటూరు సమీపంలో తురకపాళ్లెం గ్రామంలో ఎదురైన సంఘటన దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేసిన నేపథ్యంలో తెనాలిలో ఈ విధమైన పరిస్థితి ఉండకూడదని అన్నారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ని ఆదేశించారు. బిల్డింగ్ వద్ద అనైతిక కార్యక్రమాలు, తాగుడు, జూదం జరుగుతున్నాయని, అలాగే వర్షాకాలంలో నీరు నిలిచిపోయి అనేక రుగ్మతలకు నిలయంగా మారిపోయిందని, బిల్డింగ్ని పరిశుభ్రం చేయాలంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు 5 రోజుల లోపల పారిశుద్ధ్య నిర్వహణ పరిస్థితిని మెరుగుపరుస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, సౌపాటి కిరణ్ కుమార్, తాణిబోయిన బ్రహ్మేశ్వరరావు, దేశు యుగంధర్, ఈదర వెంకట పూర్ణచంద్, బోడపాటి అరుణ, కొండ రమాదేవి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైనటువంటి వైఖరితో పట్టణాలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, స్వయంగా కూటమి నాయకత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దబడాలి. పుర ప్రముఖులతో పాటు ప్రజలు కూడా దీనికి తోడ్పడాలని చెప్పి మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా ఈ అధిక వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలు ముంపుకి గురయ్యి డయేరియా, కలరా, కొన్ని చోట్ల తెలియని వ్యాధులు కూడా వాటర్ కంటామినేషన్ అవటం వల్ల, భూముల్లో ఇంకిపోవటం వల్ల మనం ఈ మధ్య గుంటూరు పట్టణం పక్కన తురకపాలెం అనే గ్రామంలో మియాయి డోసెస్ అనే వ్యాధిని కూడా మనం గమనించడం జరిగింది. కొంతమంది చనిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ చేయడం కూడా జరిగింది. అక్కడ ఆ గ్రామంలో పూర్తిగా రక్త పరీక్షలు, మట్టి నమూనా, నీటి నమూనా వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత శానిటేషన్ ప్రాబ్లం అనేది ఒకటి కారణం అని చెప్పి అనుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఏమి ఉద్భవించకుండా ఉండాలి. మన పట్టణంలో కూడా ఏ రకమైనటువంటి ఈ డయేరియా రావటానికి కానీ ఇట్లాంటి వాటికి మనం ముందుగానే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మున్సిపాలిటీ వారు, మరి ముఖ్యంగా శానిటేషన్ వారు, మరి మున్సిపల్ ఆఫీస్ పక్కన గతంలో సిల్వర్ అండ్ మర్చెంట్స్ అసోసియేషన్ వారికి బిల్డింగు కట్టడం ప్రారంభమైన తర్వాత గత ప్రభుత్వం వల్ల చెరులో కట్టామని ఒకళ్ళు, లేకపోతే ఇంకోటి కట్టామని ఒకళ్ళు, రకరకాల ప్రయోగాలతో గత ప్రభుత్వంలో అది కుంటుపడింది. దాన్ని మళ్ళీ పూర్తి చేయాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారు.